ప్రజలాడండి, బాగున్నారా? అందరూ బాగుండాలని అందరి కొరకు ప్రార్థిస్తున్నా నేను యేసయ్య నామములో. ఎందుకంటే ఆయన రాకడ దినాల్లో మనం ఉన్నామండి. మరి ఇది నువ్వు చిన్న వచనం పాడుకొని యేసయ్య వాక్యం చూసుకుందాం. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా ఎప్పుడైనా విన్నారా? యేసయ్య స్వరం నేను విన్నానండి. తూర్పు నుంచి పడమటి వరకు ఆయన స్వరము గంభీరంగా ఉంది, ధ్వని పలుకుతుంది ఆయన స్వరము. విన్నారా ఎప్పుడన్నా? ఈ దినం మరి వాక్యం చూసుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూసుకుందాం. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూసి ఉన్నారని చెప్పెను. అప్పుడు పిలుపు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము. తండ్రి ఎలా ఉంటాడో మాకు చూపించు ప్రభువా, మాకు కనపరచు ప్రభువా అని పిలుపు అడుగుతున్నాడు యేసయ్యని. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు పిలుపు, నేను ఎంతకాలం మీ యొద్ద ఉండినను మీరు నన్ను గ్రహించుకోరా, నన్ను వెరగరా? నన్ను వెరిగి ఉంటే నా తండ్రిని వెరిగి ఉన్నట్టే కదా అని పిలుపుతో యేసయ్య చెప్తున్న మాటలు ఇవి. నిజమే, వాళ్ళు ఎంతకాలం యేసయ్య ఎదుట తిరుగుతున్నారు, ఆయన వెంట తిరుగుతున్నారు, ఆయన చేస్తున్న కార్యములను చూస్తున్నారు, కనులారా చూస్తున్నారు. ఇంకా వారి యందు నమ్మకే లేకుండా పోయింది. నేను ఎంతకాలం మీ వద్ద ఉండినను మీరు నన్ను ఎరగరా? చూసి నా తండ్రిని చూసి ఉన్నారు గనుక తండ్రి మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మటం లేదా? మేమిద్దరం ఒకటే అని నువ్వు నమ్మటం లేదా అని పిలుపుతో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ యోహాను సువార్త మరి 13వ అధ్యాయం కాడ నుంచి ఈ 14వ అధ్యాయం అంతా కూడా ఆయన పట్టబడే ముందు మరి చెప్పబడిన శిశువులతో చెప్పబడిన మాటలు. మరి ఈ దినం మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందామా? ఎంత దినాలలో దేవుని యందు నమ్మకం ఉంచుదాము. రాకట్లో ఎత్తబడి గుంపులు ఉందాము. చిన్న ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, నాయన, ఎత్తబడే గుంపులో నీ మాటలు నమ్మి నీ మాటలు యందు నమ్మిక ఉంచేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.